ప్రేమ. తల్లికి బిడ్డలంటే ఇష్టం. ప్రేమ. తండ్రికి ఆ బిడ్డల్ని ఎలా పోషించాలో దానికోసం పడే ఒక కష్టం ఉంటుంది చూడండి. ప్రేమ. అన్నకు తమ్ముడంటే ఇష్టం. ప్రేమ. అక్కకు చెల్లి అంటే ఇష్టం. ప్రేమ. తమ్ముడికి అక్క అంటే ఇష్టం. ప్రేమ. తమ్ముడికి అన్నంటే ఇష్టం. ప్రేమ. అంతేగాని ఈ మధ్య కాలంలో ప్రేమ అంటే ఇద్దరు యవనస్తులు, పురుషుడు, స్త్రీ తన శరీర ఇచ్ఛలు నెరవేర్చుకోవడానికి ఒక రకమైనటువంటి శారీరక సంబంధాన్ని కలిగి దాన్ని ప్రేమగా ఈ సమాజం వర్ణిస్తుంది. కానీ నిజమైన ప్రేమను యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితమే ఆ కల్వరి శిలువలో చూపించారు. అట్టి ప్రేమను కలిగిన మనము ప్రేమ విషయంలో పడుతూ, లేస్తూ అల్పకాలపు ఆలోచనలతో లోక సంబంధమైనటువంటి ఆస్తుల కోసం, అంతస్తుల కోసం కుటుంబంలో ప్రేమ లేకుండా కరువైపోయింది. అందుకే బైబిల్ సెలవిస్తుంది. నీకు ప్రవచనములు చెప్పగలిగే కృపా వరమున్నప్పటికీ, మర్మములను విడదీసి వివరించగల జ్ఞానం ఉన్నప్పటికీ, ప్రేమ లేకపోతే వ్యర్థుడవు. ఎందుకంటే ప్రేమ స్వరూపి మన యేసు. మనము క్రైస్తవులం, అనగా క్రీస్తుని వెంబడించే వారం. క్రీస్తుని వెంబడించే వారము క్రీస్తు ప్రేమ స్వరూపి అయినప్పుడు ఆయన ప్రేమను క్రియల్లో చూపిస్తారు. యేసుక్రీస్తు 33 సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్నప్పుడు తన ప్రేమని క్రియల్లో ఏ రీతిగా చూపించాడో మన జీవితంలో కూడా క్రీస్తును అనుసరించే వాళ్ళముగా మన ప్రేమను కూడా క్రియల్లో చూపించారు.